హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చాము. టైం ఆల్మోస్ట్ 11:30 అలా అయింది. ట్రైన్ అయితే రైట్ టైమే రీచ్ అయింది. బట్ మేము ఇంటికి రావడానికి 40 మినిట్స్ దాకా పట్టింది. అమ్మ వాళ్ళ ఇంటికి పోయిన ప్రతిసారి లగేజ్ అనేది నాకు కామనే. ఈసారి ఏమో కొంచెం తక్కువ అనిపించింది, ఎందుకంటే 3 డేసే కాబట్టి. అదే ఒకవేళ 10 డేస్ అలా అంటే 3 బ్యాగ్స్ వెళ్ళి 5 బ్యాగ్స్ తో వచ్చేదాన్నేమో. మరి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకైతే స్నానం చేయించాను, ఎందుకంటే ట్రైన్ లో అన్ని పట్టుకున్నాను. బట్టలు నిదానంగా సర్దుకోవచ్చు అని ముందుగా నేను ఏదన్నా లైక్ ఫ్రిడ్జ్ లో పెట్టే వస్తువులు లైక్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ తీసేస్తాను. ఇక్కడైతే చిత్రాన్ని నేను మార్నింగ్ తిన్నాను అండ్ మా హస్బెండ్ కూడా కొంచెం తెచ్చాను, ఎందుకంటే సండే ఇక లేట్గా లేసింటారు కదా అని తెచ్చాను. మేబీ కొందరికి డౌట్ రావచ్చు, ఇంట్లో ఎవరు లేరా, లాస్ట్ వీడియోలో మీరు చెప్పారు కదా మీ అత్తయ్య వాళ్ళందరూ కలిసి బెంగళూరుకి వెళ్తున్నారు, మీరు ఒకటి అనంతపూర్లో దిగారు అని. యాక్చువల్గా లాస్ట్ వెనస్డే అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు, బట్ నిన్న ఏదో పని మీద మళ్ళీ ఊరికైతే వెళ్ళారు. మా హస్బెండ్ ఇక్కడే ఉన్నారు, ఆయన కోసం నేను బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చాను. చాలా రోజులు అయిపోయింది రవ్వలట్లు తినాలనిపించింది, ఇంకా అందుకే అమ్మతో నిన్న ఈవినింగ్ రవ్వలట్లు అనేది చేపించుకున్నాను. ఒకే దాంట్లో ప్యాక్ చేస్తే ఇక ఎక్స్ట్రా లగేజ్ అవుతుందని ఇంకా చిన్న చిన్న బాక్సెస్ ఉంటే దాంట్లో ప్యాక్ చేశాను. ఈ బ్యాగ్ లో మొత్తం ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి, లైక్ వెజిటేబుల్స్, ఇక లడ్డులు, అలాగే మా చిన్నమ్మాయి ఫుడ్, ఈ రాగి పిండి, సెర్లాక్, వామ్ పౌడర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక ట్రైన్ లో తినడానికి కొన్ని కవర్లు లడ్డులు అయితే పట్టుకొచ్చాను, బట్ తినలేకపోయాము. కొంతసేపు పడుకొని ఇంకా చిత్రాన్నమే ఫుల్ అయిపోయింది. వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తీసుకురాలేదు, టమాటాలు ఇంకా కొన్ని రాడిష్, బీరకాయ తెచ్చాను. టమాటాలు యాక్చువల్గా ఇక్కడ 40 రూపీస్ కేజీ ఉంది, అక్కడ అనంతపూర్లో 50 రూపీస్కి 3 కిలోస్ ఉండే, అందుకే తీసుకొచ్చాను. సో మా చిన్నమ్మాయికి అయితే చాలా నిద్ర ఉంది. ట్రైన్లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే పడుకోయింది, ఇంకా మార్నింగ్ 5 కలా లేసింది. ఆ నిద్ర అయితే సరిపోలేదు, ఇప్పుడు నిద్ర ఫుల్గా వస్తుంది. ఇవన్నీ నేను సర్దేసి తను నిద్రపించి ఇక ఎలాగో బీరకాయ తెచ్చాను కదా, బీరకాయ పప్పు అలాగే అన్నం చేసుకుందామని ఇంకా స్టార్ట్ చేశాను. బీరకాయ పప్పు చాలా సింపుల్ ప్రాసెస్, పప్పు చేసినట్టే చేయొచ్చు, బట్ ఏంటంటే కారం బదులు పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో నెక్స్ట్ వీక్ రాఖీ ఉంది, ఇంకా తమ్ముడు నేను నెక్స్ట్ వీక్ రా అంటే కుదరదని చెప్పాడు. సో ఎలాగో వచ్చాడు కదా అని రాఖీ అయితే కట్టేశాను. రాఖీ కట్టించుకున్న తర్వాత ఇంకా ఊరికైతే బయలుదేరాడు, కొంచెం వర్క్. సో పిల్లల్ని నిద్రపించాను, ఇంకా నేను కూడా బోన్ చేసి ఇక స్టార్ట్ చేశాను అన్ప్యాకింగ్ చేద్దామని. యాక్చువల్ గా వాళ్ళు లేసే లోపు నేను నా పనంతా అయిపోచేసేయాలి, ఇక లేసారంటే ఇల్లు అంతా పీకి పందిరేస్తారనమాట. ఈ మధ్య మా చిన్నమ్మాయి కూడా స్టార్ట్ చేసింది, నేను బట్టలు మడతేసి పెడితే అవన్నీ పీకి కింద పడేస్తా ఉంది. సో ప్యాక్ చేసేటప్పుడు అయితే నీట్ గా అన్ని మడత పెట్టి నీట్ గా ఒక్కొక్క సైడ్ లో చిన్న అవి సపరేట్, మా పెద్దమ్మ ఇవి అలాగే నా సపరేట్ గా పెట్టుకున్నాను. ఇక రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బ్యాగ్ మొత్తం ఫుల్ అయింది, అన్ని మిక్స్ అయిపోయినాయి. అంటే బట్టలు ఇంకా ఎక్స్ట్రా ఏమంటారు డైపర్స్ ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి, ఇంకా అవన్నీ తీసి సర్దాలంటే నాకు చాలా టైం పట్టింది. మా చిన్నమ్మాయికి స్వెటర్ కూడా తీసుకుపోయినాను చల్లగా ఉంటుందేమో అని, అసలు ఒక్కసారి కూడా వేసింది లేదు. ఇంతకీ బ్యాగ్ లో నుంచి కూడా తీసినట్టు కూడా గుర్తులేదు అది, కానీ తప్పదు, ఏ టైంలో ఏది యూజ్ అవుతుందో తెలీదు. ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడైతే ఇక్కడ చాలా చల్లగా ఉండే, వర్షాలు కూడా పడుతూ ఉండే, అక్కడ కూడా అలాగే ఉంటుందేమో అని పెట్టాను, బట్ అవసరం అయితే రాలేదు. మా చిన్నమ్మాయికి అయితే స్వెటర్ ఒకటే యూజ్ చేయలేదు, ఇంకా అన్ని డ్రెస్సెస్ అన్ని యూజ్ చేశాను. అదే మా పెద్దమ్మాయికి అయితే కొన్ని డ్రెస్సులు యూజే చేయలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక ప్లాన్ లో వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక సిచ్యువేషన్ బట్టి కొన్ని ప్లాన్స్ అనేవి చేంజ్ అయినాయి. ఉన్న స్వెటరే యూజ్ చేయలేదు. అది కాక మరి నేను అనంతపూర్లో ఇంకో స్వెటర్ ఉంటే తీసుకొచ్చాను. యాక్చువల్ గా ఈ స్వెటర్ మా పెద్దమ్మాయిది, తన చిన్నప్పుడుది, అట్లీస్ట్ ఇప్పుడు మా చిన్నమ్మాయికి యూజ్ అవుతుందని తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ నా శారీస్, ఇది చూసారంటే లాస్ట్ వీడియోలో చూపించాను కదా, చవితి రోజున పెట్టాము, అది తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చి 2 months బ్యాక్ మా కజిన్ మ్యారేజ్ అయితే ఉండిండే, అప్పుడు హల్దీ ఫంక్షన్ కి అయితే యూజ్ చేశాను, ఇంకా అక్కడే అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టి వచ్చేసాను. ఇప్పుడు ఎందుకో ఆ శారీ తీసుకొని రావాలనిపించింది, తెచ్చాను. అది ఒకటే అని కాదు, ఇంకా పట్టు చీరలు కూడా ఉన్నాయి, తెద్దాం అనుకున్నాను, బట్ ఈ బ్యాగ్ లో కొంచెం ఫోల్డింగ్స్ అయితే ఏమో తీసుకొని రాలేదు. మేబీ ఈ బ్యాగ్ లో కూడా అడ్జస్ట్ చేయొచ్చేమో, బట్ నాకే ఎందుకో ఇప్పట్లో ఎక్కడికి వెళ్ళాను కదా అని తీసుకొని రావాలనిపించలేదు. శ్రావణ మాసం కదా, అట్లీస్ట్ డైలీ యూజ్ శారీస్ అన్న ఒక 2 తెచ్చుకుందామని అక్కడి నుంచి తీసుకొచ్చాను. హల్దీ ఫంక్షన్ అంటేనే నాకు ఒక విషయం గుర్తొచ్చింది, ఏంటంటే ఈ మధ్య ప్రతి ఒక్క పెళ్లిలో హల్దీ ఫంక్షన్ అనేది ఒక కామన్ లా కాకుండా పెద్ద ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేస్తున్నారు. వాటితో పాటు ఈ ఫోటోగ్రాఫర్స్ ఇంకా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు ఫొటోస్ తీయడానికి. బట్ మనకి అన్ని ఎల్లో శారీస్ అయితే ఉండవు కదా, ప్రతి ఒక్క పెళ్లిలో అవే రిపీటెడ్ అయితే వేయలేం. సో ఈసారి నేను కొంచెం కనకాంబర కలర్, లైక్ ఆరెంజ్, గోల్డ్, క్రీమ్ అన్ని మిక్స్ అయిన శారీ వేశాను. ఇప్పుడు లగేజ్ విషయానికి వస్తే నా 2 పట్టు చీరలతో పాటు మా పెద్దమ్మాయి కొన్ని ఫ్రాక్స్ కూడా అక్కడ బ్యాగ్ లో పెట్టేసి వచ్చాను. ఇప్పుడైతే అవి యూజ్ లేదనిపించింది, ఎందుకంటే అవి నేను కన్సీవ్ అయినప్పుడు తను తీసుకొచ్చాను అక్కడికి అనంతపూర్లో, బట్ అవి ఇప్పుడు తనకి పట్టట్లేదు. అలానే మా చిన్నమ్మాయికి కూడా పట్టవు, తనకి టైం పడుతుంది, ఇంకా తనకి ఎలాగో సరిపోవు. సో కొద్ది రోజులు అక్కడే ఉన్నిలే అని అక్కడ పెట్టేసి వచ్చాను. అండ్ ఈ ఫ్రాక్ విషయానికి వస్తే మా పెద్దమ్మాయి డెలివరీ 3 months ఉన్నప్పుడు నేను అది స్టిచ్ చేశాను అనమాట. ఫస్ట్ టైం నేను ఆ ఫ్రాక్ ని స్టిచ్ చేశాను, అందువల్ల దాన్ని గుర్తుగా తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయినది మెడిసిన్స్. నేను ఎక్కడికి వెళ్ళినా మెడిసిన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఆ టైంలో చెప్పలేము దొరుకుతుందో దొరకదు, అందువల్ల ఇక్కడ నేను మెడిసిన్స్ వచ్చి పారాసిటమాల్ అలాగే సిట్రజిన్ తీసుకెళ్ళాను.
థర్మోమీటర్ అలాగే ఈ కాఫ్ సిరప్ కూడా పెట్టాను, అది ఎక్కడో మిస్ అయింది కదా. సో ఈ రెండే తీసుకెళ్లాను. అండ్ మిగతావి కొన్ని బ్యాంగిల్స్, బ్రషెస్, కోంబ్ ఇవన్నీ ఉంటే ఇంకా సైడ్ బ్యాగ్ లో లైక్ సైడ్ జిప్ లో అలా వేసి తీసుకొచ్చేసాను. అండ్ ఇది మా పెద్దమ్మాయి లాస్ట్ ఇయర్ స్కూల్లో లైక్ రైమ్స్ అలాగే స్టోరీ బుక్ ఉంటే తీసుకొచ్చాను. బాగున్నాయి స్టోరీస్, ఇంకా అప్పుడప్పుడు అలా చదువుకుంటదేమో తీసుకొచ్చాను. ఇవి మా చిన్నమ్మాయివి, కొన్ని యూస్ చేశాను, కొన్ని బ్యాగ్ లోనే ఉండిపోయినాయి. సో లగేజ్ ప్యాక్ చేసినప్పుడు ఏం అనిపించలేదు, కానీ అన్ప్యాకింగ్ చేస్తున్నప్పుడు మాత్రము అన్నీ ఒక బ్యాగ్లో ఎందుకు పెట్టారా అనిపిస్తుంది. అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రము ఇలా ముగ్గురివి సపరేట్ అన్న ఒక బ్యాగ్ చేసేసి పెట్టాలనిపించింది. అవన్నీ ఒక బ్యాగ్ అంటే ఇవన్నీ వచ్చేసి కొత్తవి ఇంకో బ్యాగ్లో అనమాట, లైక్ జూడియోలో షాపింగ్ చేసినవి. అండ్ ఇది వచ్చేసి నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను. యాక్చువల్గా నేను మీషోలో ఒక శారీని బుక్ చేశాను. అది లైక్ కాటన్ నెట్ లాగా ఫుల్ ట్రాన్స్పరెంట్లో ఉంటుంది. శారీకి అయితే యూజ్ లేదనిపించింది నాకైతే. మేబీ కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు, బట్ నాకేం అంత యూజ్ లేదనిపించింది. బట్ యాక్చువల్గా నేను శారీ కోసం తీసుకోలేదు, లాంగ్ ఫ్రాక్ కోసమే తీసుకున్నాను. నాకు ఆల్రెడీ తను స్టిచ్ చేసి ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఇంకా కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉందని చెప్పింటే నేను ఒక ఫ్రాక్, చిన్న ఆమెకు ఒక ఫ్రాక్ కుట్టేసేయండి అని చెప్పాను. అది యాక్చువల్గా కొంచెం పెద్దగా ఉన్నట్టుంది. మేబీ మా పెద్దమ్మాయికి సరిపోతుందేమో తీసి పెట్టాను. సరిపోతే ఒక 2 times వేసి ఇంకా తర్వాత నెక్స్ట్ మా చిన్నమ్మాయి కోసం పెడదాం అనుకున్నాను. అండ్ ఇవన్నీ మా చిన్నమ్మాయి డ్రెస్సెస్ అనమాట. అది ఇంతకు ముందు కింద పెట్టానే, అది స్కర్ట్ మా అత్త వాళ్ళు ఇచ్చారు. ఇక ఇవన్నీ మా పెద్దమ్మాయి షాపింగ్ అనమాట. సో ఇది వచ్చేసి నేను విశాల్ మార్ట్ లో తీసుకున్నాను. ఈ పర్పల్ లో అలాగే నెక్స్ట్ కింద వైట్ టాప్, ఈ రెండు విశాల్ మార్ట్ లో తీసుకొని ఇక మిగతావన్నీ నేను జూడియోలో తీసుకున్నాను. యాక్చువల్ గా జూడియోలో ప్రతి ఇయర్ ఆగస్ట్ మంత్ మొత్తం సేల్ అయితే నడుస్తూ ఉంటుంది. పిల్లలకి ఒకటే కాదు, పెద్దవాళ్ళకి అలాగే స్లిప్పర్స్ ఇవన్నీ పెట్టింటారు అనమాట. అనంతపూర్ కాబట్టి 5th డే అయినా లైక్ స్టాక్ సగం పైనే ఉన్నట్టు అనిపించింది. అదే బెంగళూరులో 7th డే అయితే ఆల్మోస్ట్ స్టాక్ మొత్తం అయిపోయింది. అండ్ సండే ఫుల్ రష్గా ఉన్నారు. ఇది యాక్చువల్ గా టాప్ 149, ఇప్పుడు ఆఫర్ లో నాకు 99కే. నెక్స్ట్ ప్యాంట్, ఇది ప్రైస్ వచ్చేసి 199, ఆఫర్లో నాకు 99కే వచ్చింది. అంటే 50% ఆఫ్ అయితే పెట్టారు. జూడియోలో పిల్లలకైతే క్వాలిటీ బాగుంటుంది. నేను ఇది సెకండ్ టైం తీసుకోవడము. ఫస్ట్ టైం కూడా మా పెద్దమ్మాయికి షాపింగ్ చేశాను. అప్పుడు కూడా అనుకోకుండా ఆగస్ట్లోనే వెళ్ళాము. బట్ అప్పుడు నాకు 99 కన్నా 79 ప్రైస్కే వచ్చింది. అప్పుడు తనకి 4.5 years సైజ్ కూడా ఈజీగానే దొరికింది. సో ఈ ప్యాంట్ కూడా ఆఫర్లో నాకు 99కే వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 199, ఇంకా 50% ఆఫ్ కాబట్టి 99కే వచ్చింది. ఇంకా మిగతావన్నీ నా బ్లౌజెస్ అనమాట. అంటే ఒకటేసారి ఇవ్వలేదు స్టిచ్చింగ్కి, అప్పుడప్పుడు అలా 3 times ఏమో ఇచ్చాను. ఇక ఒకటేసారి నాకు అన్నీ కలిపి ఇచ్చారు. ఇవన్నీ 7 బ్లౌజ్ దాకా ఉన్నాయి. బట్ నాకు మ్యాక్సిమం అన్ని శారీస్కి ఇంకా పింక్ బ్లౌజెసే వచ్చాయి. బ్లూ శారీకి పింక్ బ్లౌజే, లైట్ పింక్ శారీకి డార్క్ పింక్, లైట్ గ్రీన్కి పింక్ బ్లౌజ్, ఇలా అన్ని దానికి పింక్ బ్లౌజే వచ్చాయి. ఇక ఆ శారీకి తగ్గట్టుగా బ్లౌజ్కి బార్డర్ ఉంది కాబట్టి ఇక నేను కుట్టించాను. సో ఫైనల్గా అన్ప్యాకింగ్ వీడియో అయితే ఇక్కడతో అయిపోయింది. వాళ్ళు వేసేలోపు ఇవన్నీ ఎక్కడ ఉండేటివి అక్కడ పెట్టేసేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చడం అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.